ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. ఎవరికి వారు పోలింగ్ బూతుల వారీగా నమోదైన ఓటింగ్ను విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ఏపీలో గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కేవలం 1% పెరగడం ఏ పార్టీకి లాభించనుంది? ప్రధాన పార్టీలు గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతంపై ఇది ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జనసేన సాధించే ఓట్లు టీడీపీ వైసీపీలో ఎవరికి గండి కొట్టబోతున్నాయి అన్న దానిపైన విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, భారీ పోలింగ్ శాతాలు తమకే అనుకూలమంటూ టీడీపీ వైసీపీ చెప్పుకుని 24 గంటలు గడవక ముందే ఈసీ విడుదల చేసిన తుది గణాంకాలు వారికి షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా పోలింగ్ శాతం 80% పైగానే ఉందని భావించిన ఇరు పార్టీలు అది కాస్త 79.64%కి పరిమితం కావడంతో నిరాశ చెందాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85.93% పోలింగ్ నమోదవగా కర్నూలులో 77.68% ఓటింగ్ రికార్డైంది. ఈ లెక్కన అత్యధిక పోలింగ్ శాతాలు నమోదైన జిల్లాల్లో విశాఖ మినహా మిగతా జిల్లాలన్నీ దాదాపుగా కాపు ఓటర్ల జనాభా ఎక్కువగా ఉన్నవేనని తెలుస్తోంది. అలాగే అత్యల్ప ఓటింగ్ నమోదైన జిల్లాలను పరిశీలిస్తే ఇవన్నీ దాదాపుగా మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్నవిగా అర్థమవుతోంది. అత్యధిక ఓటింగ్ నమోదైన కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కాపు జనాభా అధికంగానే ఉంది. అలాగే అత్యల్ప ఓటింగ్ నమోదైన జిల్లాల్లో మైనారిటీ జనాభా పలు చోట్ల తక్కువగా కూడా ఉన్నాయి. పలు జిల్లాల్లో పెరిగిన ఓటింగ్ శాతాలు స్థానికంగా ఉన్న కాపు ఓటర్లు జనసేన ప్రభావంతో ముందుకు రావడం వల్లే జరిగింది అనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. దీన్నే జనసేన వర్గాలు సైలెంట్ గా ఓటింగ్ గా అభివర్ణిస్తున్నాయి. వీరి ఓట్లే తమకు ఊహించని ఫలితాలు అందిస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అలాగే మైనారిటీ ఓటర్లపై గంపెడాశలు పెట్టుకున్న వైసీపీ కూడా పలు జిల్లాల్లో మైనారిటీ ఓటింగ్ తగ్గడంతో కాస్త ఆందోళన చెందుతోంది. చాలా చోట్ల వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లను జనసేన బాగానే చీల్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ రేపటి ఫలితాలపై ప్రభావం చూపే అంశాలుగా పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో దాదాపు 80%కి కాస్త అటు ఇటుగా నమోదైన పోలింగ్ శాతాలు పెరిగిన మహిళా ఓటింగ్కు నిదర్శనంగా చెప్తున్నారు. అయితే వీరంతా అధికార టీడీపీకో విపక్ష వైసీపీకో ఏకపక్షంగా మాత్రం ఓటెయ్యలేదు అనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు భారీగా ప్రకటించిన సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్న మహిళా ఓటర్లను బూతులకు తరలించడంలో టీడీపీ సక్సెస్ కాగలిగింది అనే ప్రచారమూ సాగుతోంది. కానీ వీరంతా ఆ పార్టీకే ఓటేశారా అంటే మాత్రం అవుననే స్పష్టత ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తం కావడం లేదు. దీన్ని బట్టి చూస్తే సంక్షేమ పథకాల లబ్ధిదారులైన మహిళల్లోనూ మిశ్రమ స్పందన వ్యక్తమైనట్లు పోలింగ్ సరళి, ఓటింగ్ శాతాలను బట్టి అర్థమవుతోంది. ఈ అంశం కూడా రేపటి ఫలితాలను నిర్దేశించనుంది.